ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి మ్యాచ్కు రెడీ అవుతోంది. తన చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది. 18న ఈ మ్యాచ్ జరగబోతోంది. నాకౌట్ కాని నాకౌట్కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే మ్యాచ్కు వానగండం పొంచి ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఆర్సీబీ అభిమానులు వర్రీ అవుతున్నారు. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆఖరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. చెన్నై సూపర్ కింగ్స్ కంటే బెటర్ రన్ రేట్ ను సాధించాలి. ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోవాలి. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ కేల్ ఖతమైపోతుంది. ఎందుకంటే సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కో పాయింట్ ను పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్సీబీ మొత్తం 13 పాయింట్లు సాధించినట్టు అవుతుంది. 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రెడీ 14 పాయింట్లు సాధించింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటి దారి పట్టాల్సి వస్తుంది. మొత్తంగా బెంగళూరు మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. సీజన్లో ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6 స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్ల్లో 7 గెలిచింది. 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగితే రన్ రేట్ మెరుగుపరుచుకునేందుకు ఆర్సీబీ దుమ్ము రేపాల్సి ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. చేజింగ్కు దిగితే 18.1 ఓవర్లలోని టార్గెట్ ను పూర్తి చేయాలి. అంటే 11 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధిగమిస్తుంది. సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తోని ఆర్సీబీ తలపడింది. ఆ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ను ఘనంగా ముగించాలనుకుంటున్నారు. అందుకు తగినట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలంగా ఉంది. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచిన జోష్తో కనిపిస్తోంది. 18న జరిగే మ్యాచ్ ఉర్రూతలొగించడం ఖాయమని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. వరుణుడు అంతరాయం కలిగించవద్దని కోరుకుంటున్నారు.